కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం బాణసంచ తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం భారీ పరిహారాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా బాణసంచ ప్రమాద బాధితులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన ఎక్స్గ్రేషియా చెక్కులను హోంమంత్రి వంగలపూడి అనిత, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నారాయణ, జగ్గంపేట ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, రాజ్యసభ సభ్యులు సానా సతీష్, అమలాపురం పార్లమెంటు సభ్యులు హరీష్ బాలయోగి ఆదివారం వారి గృహాలకు వెళ్లి చెక్కులను అందించారు. ఇల్లు కూడా లేదండి. మేము ఈరోజు చెక్ ఇవ్వడానికి వచ్చాము. మళ్ళీ కలెక్టర్ ఒక 4 రోజుల తర్వాత మన అందరి దగ్గరికి వస్తారు. ఎవరెవరికైతే హౌసింగ్ లేదు, ఎవరైతే ఇంట్లో చదువుకునే పిల్లలు ఉన్నారో, లేదు పిల్ల చదువుకునే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకుంటారు. ఎందుకంటే వీళ్ళ ఆర్డర్ బాధ్యత చనిపోయింది, పాప చదువుకునే బాధ్యత కూడా గవర్నమెంట్ తీసుకుంటారు. ఇవన్నీ కూడా నిన్న గవర్నమెంట్ ముఖ్యమంత్రిగా చెప్పేసి ఇప్పుడు నీకు ఒక్కడే కొడుతాను, అత్తగారు జాగ్రత్తగా చూసుకోవాలి. చదువుతుందమ్మా, అత్తగారు రెస్పాన్సిబిలిటీ నువ్వు జాగ్రత్తగా తీసుకోవాలి. నేను చదువుకున్నాం, 10th క్లాస్ చదువుకున్నాం. పిల్లలు కూడా ఫిక్స్డ్ డిపాజిట్ వేయాలమ్మా, కొంత అమౌంట్ ఫిక్స్డ్ డిపాజిట్ వేయాలి. బాబు మా పేరు మీద కొంత ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి. అది కలెక్టర్ గారు అధికారులు వచ్చి తర్వాత మాట్లాడతారు ఎలా చేయాలి ఏమా. సార్ ఇటు చూడండి సార్, చూడండి 20 లక్షలు సౌమ్య, సోఫియా సోఫియా అడగకపోతుందా? మా ప్రభుత్వం మీ అనుకుంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.